జిల్లా నల్గొండ జిల్లా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం నల్గొండ జిల్లాలో ఎప్పుడైతే ఫిబ్రవరి 2 నుంచి 2024 నుంచి ఫిబ్రవరి 2, 2024 నుంచి ఎప్పుడైతే సర్పంచ్ల యొక్క పదవీ కాలం అయిపోయిందో అప్పటి నుంచి మనము ఒక నెల 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి దానికి సంబంధించినవి మన ఎవరైనా ఫర్మ్ దగ్గర ఒక 2000 3000 అప్పు పెట్టేసి డీజిల్కి కానీ లేకపోతే ఎవరైనా ఊర్లో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ దగ్గర ఎంతో అంత వాళ్ళతో చెప్పి చేపియాలని 2 నెలలలో ఎలక్షన్స్ ఉంటాయని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత ఒక వీధిలో ఒక 2-3 లైట్లు వేయడం, లేకపోతే ఒక 10 లైట్లు వేయడం, పెద్ద గ్రామ పంచాయతీలో 20 లైట్లు వేయడం, తర్వాత కొన్ని మోటార్లు రిపేర్ చేయడం. ఈ విధంగా ఒకసారి పని స్టార్ట్ చేసిన తర్వాత కాలక్రమేణా మన పై అధికారులు ఆల్రెడీ నువ్వు చేసావు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన ఒత్తిడి మాపై చేయడం వల్ల అది క్రమం తప్పకుండా 13 నెలల వరకు ఏవైతే ఫర్మ్ ఉందో, ఇప్పుడు ఒకసారి చిన్న గ్రామ పంచాయతీ చేసుకుంటే లక్షల్లో పెట్రోల్ ఫర్మ్కే ఇవ్వడం జరుగుతుంది. ఆయన రోజు ఒత్తిడి చేసి అవసరమైతే మనకు మానసికంగా ఇబ్బందికి గురి చేసి వాళ్ళతో మనం తిట్టు కూడా తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంత బయట గ్రామాల్లో కూడా ఎవరైతే వీడీసీలు ఉంటారో వాళ్ళ ద్వారా మనం కొన్ని పనులు చేయించినాం. వాళ్ళు కూడా ప్రతిసారి సార్ 2 రోజుల్లో వస్తాయన్నారు కదా, అమౌంట్ ఏమైందని చెప్పి మా మీద బాగా ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో మేము ఏం చేయలేక దిక్కుతోచని పరిస్థితిలో ఇప్పుడు కొంతమంది కొన్ని గ్రామ పంచాయతీలో ఆర్థికంగా జనరల్ ఫండ్లో అమౌంట్ ఉండడం వల్ల కొన్ని వాళ్ళు వెసులుబాటుతో ఎంతో అంత పని చేయడం జరుగుతుంది. కొన్ని గ్రామ పంచాయతీ అసలు నీళ్ళ అమౌంట్ ఏదైతే గ్రామ పంచాయతీలకు ఎప్పుడైతే ఫండ్స్ అనేవి రావడం బంద్ అయిందో, ఎలక్షన్స్ లేవు కాబట్టి సర్పంచ్ల పదవి కాలం ముగిసింది కాబట్టి కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావు. మనకు ఎక్కువ మొత్తంలో వచ్చాయి కేంద్ర నిధులు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఓన్లీ మల్టీపర్పస్ వర్కర్కి మాత్రమే ప్రస్తుతం వరకు జీతాలు పడుతున్నాయి. మిగతా లావాదేవీలన్నీ గ్రామ పంచాయతీలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగాలన్నా ఎంతో కొంత అమౌంట్ కావాలి. దానికి ఎలాంటి సోర్స్ అనేది లేదు. మనం గ్రామ పంచాయతీలో ఉన్న ట్యాక్స్ కలెక్షన్ ద్వారా వాళ్ళకు చిన్న గ్రామ పంచాయతీలో ఒక 60,000 డిమాండ్, తర్వాత పెద్ద గ్రామ పంచాయతీలకు 3 లక్షలు 2 లక్షలు డిమాండ్. ఆ ట్యాక్స్ కలెక్షన్ కూడా వసూలు చేసి ఆ డబ్బులు కూడా జనరల్ ఫండ్లు వేయడం జరుగుతుంది. వాటి ద్వారా కూడా మనం ఏదైతే ఫర్మ్లకు ఉన్నాయో వాటికి చెల్లించి ఇంకా మళ్ళీ కొత్త అప్పు చేయడం జరుగుతుంది. కానీ ఆ ఫర్మ్లకు ఇచ్చిన అమౌంట్ కూడా గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి చెక్ అనేది అమౌంట్ పడడం లేదు. కాకపోతే తాత్కాలికంగా మనకు చెక్ అమౌంట్ జనరేట్ అయినట్టు మాత్రమే ఉంది. రేపు మార్చి ఎండింగ్ అయితే ఆ డబ్బులు కూడా పడతాయో పట్టలేదో, చెక్కులు క్యాన్సిల్ అవుతాయో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి గందరగోళ పరిస్థితిలో నల్గొండ జిల్లాలో అయోమయంలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకున్నా దిక్కుతోచని స్థితిలో వాళ్ళు అసలు ఎందుకు పెడుతున్నారని ఆలోచిస్తున్నారు. అసలు ప్రభుత్వము ఏ ఉద్యోగి కూడా ఏ ఎంప్లాయీ కూడా తన సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టేది ఎక్కడా కూడా లేదు. ఇది మన పంచాయతీ సెక్రటరీ వ్యవస్థలోనే మన పంచాయతీ సెక్రటరీ ద్వారా వేరే వీడీసీకి పెట్టి ఖర్చు పెట్టి ఇక్కడ కూరుకుపోయేది మొత్తము డబ్బులు ఎవరు పెట్టమంటున్నారు? పంచాయతీ సెక్రటరీ చెప్తున్నాడు. పంచాయతీ సెక్రటరీ పెట్టమంటే ఫలానా ఫర్మ్ అయినా మనకు అప్పుగా ఇస్తున్నాడు. అది మన బాధ్యత మొత్తం తీసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీ పడుతుంది. చాలని జీతాలతోటి 30,000 40,000 జీతంతో ఉన్న పంచాయతీ సెక్రటరీ లక్షల్లో వేలలో అప్పు చేసి లాస్ట్కు మనం ఏదైతే ప్రభుత్వం కట్టించిందో ఆ క్రిమిటోరియానికో డంపింగ్ యార్డ్కో ఉరేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఆలోచించి, మిగతా మిత్రులు కూడా ఆలోచించి ఈ ఆర్థిక భారం లేకుండా ఒకసారి అందరూ ఆర్థిక భారం లేకుండా ఈరోజు మార్చి 1 నుంచి కొనసాగించి ఖచ్చితంగా ప్రభుత్వం మనకు ఎన్నుంటి ఉంటుందని చెప్పేసి మనం ఎన్నుకున్నాం. ఆ ప్రభుత్వాన్ని అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు 13 నెలల నుంచి అంచేద్దాం. ఎక్కడ కూడా బైకార్డులు కానీ ఎలాంటి నిరసనలు కానీ తెలపలేదు. ప్రభుత్వానికి ఎప్పుడైనా మేము అండగా ఉంటామని చెప్పి మా యూనియన్ తరఫున కానీ మా టీఎన్జిఓ సంఘం తరఫున కానీ ఇన్నాళ్ళు మనం వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ప్రభుత్వాన్ని ఏదైతే గ్రామ పంచాయతీ వ్యవస్థను నడుపుకుంటూ వచ్చాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. కాబట్టి మనం ఆర్థికంగా వేరే ఏదైతే ఫర్మ్లు ఉన్నారో వాళ్ళు మా మీద ప్రాణహాని కూడా కల్పించే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఆలోచించి ఎంతో కొంత అమౌంట్ని గ్రామ పంచాయతీలకు వేసినట్లయితే ఖచ్చితంగా గ్రామ పాలన సక్రమంగా ఇంకా మీరు ఊహించిన దానికంటే 13 నెలలు నడిపిన దానికంటే ఇంకా ఎక్కువ నడపడానికి మా యొక్క స్పెషల్ ఆఫీసర్ ద్వారా సహాయ సహకారంతో ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.